ఊహించని కార్యములు దేవుడు ఈ మాసములో జరిగించబోచు ఉన్నారు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వారిని ఈ మాసములో దేవుడు గొప్పగా భయంకరమైనటువంటి గొప్ప కార్యాలు చేసి దీవించబోచు ఉన్నారు. ఈ వాగ్దానం చూడండి. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతలు, దేవుని యొక్క దీవెనలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 64వ అధ్యాయము 3-4 వచనములు. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్ని జనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగి వచ్చెదవుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఈ నూతన మాసపు దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా మీకు కలుగునుగాక. ఈరోజు ఈ నూతన మాసములో ప్రభువు వారిస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానము. ఎవరు అనుకోనటువంటి కార్యములను మీ జీవితములో జరిగించబోచు ఉన్నాను అని యేసయ్య వాగ్దానము చేస్తూ ఉన్నారు. దేవుడు భయంకరమైనటువంటి కార్యములు, ఊహించినటువంటి కార్యములు ఆయనే చేసేటువంటి దేవుడు. ఎడారులను సముద్రములుగా మార్చగలిగిన దేవుడు. ఆయన అరణ్యములను నీటి బొగ్గలుగా మార్చగలిగిన దేవుడు. ఎండిన ఎముకలను సైతం చిగురింప చేయగల శక్తిమంతుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఈ నూతన మాసంలో ఇస్తున్నటువంటి వాగ్దానము, ఎవరు ఊహించని కార్యాలు నా కొరకు కనిపెట్టుకుంటే, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు దేవుని యందు విశ్వాసము ఖచ్చితముగా ఉంచి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే మాత్రమే గొప్ప కార్యాలు రుచి చూస్తారు. ఇంకా పని జరగట్లేదు, అక్కడికి వెళ్దాము, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, మంత్రాలకు వెళ్దాం, తాయిత్తులకు వెళ్దాం, లేదంటే వేరే దగ్గరికి వెళ్దాం, మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ ఉందాం, ఇట్లా నానా రకాల ఆలోచనలతో ఉంటే మాత్రం జరగదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యేసయ్య ఇస్తున్నటువంటి వాగ్దానము, మీరు ఊహించని భయంకరమైన కార్యాలు నా కోసం కనిపెట్టుకోండి, ఈ మాసములో నేను చేస్తాను. ఆయన చేసినటువంటి దేవుడు, చేస్తున్నటువంటి దేవుడు, చేయబోతున్నటువంటి దేవుడు కనుక యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచండి. 7 మాసములు గడిచిపోయాయి. ఈ ఆగస్టు మాసములో 8వ మాసములో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే, అలాగే ఎవరు కూడా ఇటువంటి గొప్ప కార్యాలు చేయలేరు అని ఆయనే రుజువుపరుచుకున్నవారు. ఆలోచించండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కార్యాలు, సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు ఆయనే కనుక ఆయన మాత్రమే చేయగలరు. ఆ దేవుణ్ణి మీరు ఎరిగి ఉన్నారు కనుక ఈ వాగ్దానం కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు, దేవుని యొక్క మాటల కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ప్రతి దేవుని బిడ్డారా, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచేటువంటి నమ్మదగిన దేవుడు ఆయనే. ఆయన కార్యము చేయబోచు ఉన్నారు. విశ్వాసముగా, నమ్మకముగా, పరిశుద్ధముగా, పవిత్రముగా ఆయన కొరకే కనిపెట్టుకొని ఉండండి. మనుషుల కొరకు కనిపెట్టుకుని ఉంటే అది ఎప్పుడైనా అది మోసమైపోవచ్చు, ఎప్పుడైనా అది నిరుత్సాహపరచవచ్చు. కానీ ప్రభువు కోసం కనిపెట్టుకుని ఉంటే ఈ 8వ మాసములో గొప్ప కార్యాలు చేస్తానని, దాని ద్వారా మీరు సాక్షులుగా ప్రభు నామాన్ని మహిమపరుస్తారని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఇశ్రాయేలీయుల జీవితములో, దేవుని భక్తుల జీవితములో
భయంకరమైన కార్యములు జరిగించిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఆయన కోసం కనిపెట్టుకొని ఉండండి, ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఆయన కొరకు ఈ లోకంలో సాక్షులుగా, ప్రార్థనా పరులుగా, విశ్వాసులుగా జీవించండి. దేవుడి కార్యాలు చేయబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ ఆగస్టు మాసం అంతయు దేవుడు తన కృప చేత, తన కనికరము చేత మీ కుటుంబములను, బిడ్డలను, చదువులను, ఉద్యోగాలను, సమస్తాన్ని దేవుడు కాచి కాపాడునట్లుగా. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మీ కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో గమనించండి. నిజముగా మీ పేర్లు పెట్టి, మీకున్నటువంటి ప్రతి సమస్యను బట్టి దేవునికి విన్నపము చేసేటువంటి వారు ఎంతమందిని మీరు కలిగి ఉన్నారో నిజముగా ఆలోచించండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే మాకు సహకరిస్తున్నటువంటి కొద్దిమంది బిడ్డలు, వారు ఏ సంఘం వారో, ఎక్కడ వారో మాకైతే తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు చక్కగా దేవుని యొక్క ఈ కార్యములకు, దేవుని పరిచర్యకు కొద్దిమంది సహకారులుగా నిలవబడ్డారు. వారిని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు. వారి కొరకు అనుదినము నేనైతే వారి సమస్యల కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. వారు ఎదురు చూస్తున్న కార్యాల కొరకు, ఉద్యోగాల కొరకు, గర్భఫలముల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాను. ప్రేమైనటువంటి సహకారులారా, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ధైర్యంగా ఉండండి. మీ అందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, గడిచిన మాసమంతయు కాచి కాపాడి జూలై మాసంలో, అయ్యా తండ్రి 8వ మాసం ఆగస్టు మాసంలో, అయ్యా మీ బిడ్డలందరినీ క్షేమకరముగా నడిపించినందులకే మీకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాం. అయ్యా వారి పట్ల గొప్ప కార్యములు జరిగించుదురుగాక. అయ్యా మీరు దిగి వచ్చుదురుగాక. అయ్యా మీరే పర్వతములు, అయ్యా తండ్రి ప్రభువా, తొలగిపోయేటువంటి పరిస్థితులు నాయన కలిగించుదురుగాక. ఏ పర్వతాలు బిడ్డలకు అడ్డంగా ఉన్నాయో, ఏ గొప్పవారని, ఏ అధికారులని, ఏ అహంకారులని బిడ్డలను ఆపుతూ ఉన్నారో, కంట్రోల్ చేస్తూ ఉన్నారో, అయ్యా తండ్రి అణగదొక్కుతూ ఉన్నారో, వారిని అందరినీ తొలగించుదురుగాక. అయ్యా మీరే సహాయం చేయండి నాయన. మీ కొరకు కనిపెట్టుకుని ఉన్నారు ప్రభువా. మీరే నాయన ఆగస్టు మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు మీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. సహాయం చేయమని అడుగుతూ ఉన్నానయ్యా. అయ్యా బిడ్డల చదువుల్లో కృపను చూపండి, చేస్తున్న ఉద్యోగాలను దీవించండి. అయ్యా ప్రమోషన్స్ దయచేయండి, గొప్ప ఆలోచనలు దయచేయండి, ప్రతి ఆలోచన సఫలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను నాయన. పరిశుద్ధాత్మ దైవమాని కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా ప్రత్యేకముగా మాకు ఎవరైతే నాయన సపోర్టుగా నిలవబడ్డారో ప్రభువా, వారందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ పాద సన్నిధానంలో మొరపెడుచు ఉన్నాను ప్రతిదినము. అయ్యా ఈ మాసంలో గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయ్యా మరి ఒకసారి నాయన మీకు సాక్షులుగా వారిని నిలువబెట్టమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. అయ్యా అలాగే తన ప్రభువా పరిశుద్ధుడా, వారి అవసరాలను, కొరతలను తీర్చండి. వారి గిన్నెలు నిండి పొర్లులాగున సహాయము చేయండి అయ్యా. ప్రతి అవసరమును క్రీస్తేసు మహిదైశ్వర్యము చొప్పున తీర్చుదురుగా కానీ ప్రార్థన చేయించున్నాను నాయన. దేవా మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. ఈరోజు నాయన పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. గాయపడిన కుటుంబాలను ఆదరించండి అయ్యా. తండ్రి ప్రభువా పరిశుద్ధుడా, మంచి ఉద్యోగాల బిడ్డలకు దయచేయను నాయన. గర్భఫలములు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా వారి మనోవాంఛను నాయన సిద్ధింపజేయుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ మాసంలో వారి ప్రయాణాల చుట్టూ మీ దూతలు కావలించండి. అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అస్సాం ప్రాంతంలో భయంకరమైన వరదల వల్ల అనేక లక్షల మంది అయ్యా ఆశ్రయాన్ని కోల్పోయారయ్యా, ఆరోగ్యాన్ని కోల్పోరయ్యా, మనుషుల్ని కోల్పోయారు ప్రభువా. మీరే వారిని ఆదరించండి, సత్యాన్ని వారికి తెలియపరిచిన ఆయన వారు కూడా నాయన ప్రభువా నీ బిడ్డలుగా మారడానికి సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. పరిశుద్ధుడా నాయన మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా మత కల్లోహాలు పెట్టకుండా చక్కని పరిపాలన చేసే బిడ్డలుగా అయ్యా వారి మనసును మార్చమని అడుగుతున్నాం తండ్రి. దేవా మీ కృతజ్ఞతాస్తుతులయ్యా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లంచాలు తీసుకోకుండా అయ్యా చక్కగా పని చేయుటకు సహాయం చేయండి నాయన. ప్రజలకు సేవ చేయుటకు సహాయం చేయండి ప్రభువా.
దేవా మీకు వందనాలయ్యా. హత్యలు నాయన, మానభంగాలు భయంకరంగా నాయన జరుగుతూ ఉన్నాయి ప్రభువా. అయ్యా మీరే సహాయం చేయండి ప్రభువా. కుటుంబాలను స్థిరపరచండి అయ్యా. కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువా మీరే ఉండి నాయన వారిలో శాంతిని నింపండి ప్రభువా. సమాధానము ప్రేమతో నింపమని అడుగుచున్నామయ్యా. దేవా మీ కృతజ్ఞతాస్తుతులయ్యా. మీరేనైనా ప్రత్యేకముగా మా సహకారులను, ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ నూతన మాసపు వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డను ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను, ప్రతి కుటుంబం మీదను, సకల పరిశుద్ధుల మీదను ఈ మాసమంతయు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభువు అయిన యేసునామమున మీ అందరికీ వందనములు, శుభములు. ఇక ప్రతిరోజు మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని ఇంకా అడగదలుచుకోలేదు. దేవుని బిడ్డలారా, ఇష్టం ఉంటే వారే మీరే చేస్తారు. ఇక దాన్ని నేను అడగను. దయచేసి మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే తప్పక మాకు వాట్సాప్ చేయండి, లేదా ఫోన్ కాల్ చేయండి, లేదా మెసేజ్ అయినా పెట్టండి. దేవుని బిడ్డలారా, మీ కొరకు తప్పక మేము ప్రార్థన చేస్తాము. దేవుడి 8వ ఆగస్టు మాసంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. దేవుని బిడ్డలారా, విశ్వాసంగా, నమ్మకంగా ఉండండి. మన పరిచర్య కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.